హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. ఇదేనండి మన ఓపెనింగ్ వీడియో, ఆఫ్లైన్ ఓపెనింగ్ వీడియో అనమాట. ఇది ఓపెనింగ్ డే బిఫోర్ డే నైట్ 1 అయిందండి. 1 వరకు మేము మొత్తం అంతా సర్దాము, కానీ అప్పటికీ కూడా ఇంకా అవ్వలేదు. అవ్వకపోతే ఏం చేసామంటే ఇంకా 1 అయింది, పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు, ఎందుకులే రిస్క్ అని చెప్పి మళ్ళీ మార్నింగ్ 5 o'clock వచ్చి 7:30 వరకు మొత్తం సర్దాం. నేను అనిల్ ఇద్దరం సర్దాం. అంటే అంటే కనిపించలేని పని అయిందనమాట. ట్యాగ్స్ వేయడం, రేట్స్ వేయడం, అదంతా చాలా ఎక్కువ వర్క్ లాగా అనిపించింది. అంటే నేను అనుకున్నాను ఏముందిలే తొందరగానే వేసేయచ్చు, ప్రైజెస్ వేసి ట్యాగ్స్ పెట్టి పెట్టడానికి ఎంత టైం పడుతుంది అని అనుకున్నాను, కానీ దానికే చాలా టైం పట్టింది బాబు. అసలు ముందు రోజు నైట్ అది 1 o'clockకి ఆ టైంకి ఇంకా వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యామన్నమాట. వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ వచ్చామన్నమాట. ఇది మార్నింగ్ ఓపెనింగ్ వీడియో. ఈ మేడం గారు ఓపెన్ చేస్తున్నారండి, వేదాద్యశ్రీ గారు. ఈ వీడియో చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. మా డాడీ కూడా బిజినెస్సే, అంటే మన 1 గ్రామ్ గోల్డ్ కాదు కానీ వేరే బిజినెస్ అనమాట. అప్పుడు నేను ఆ వయసులో ఉన్నప్పుడు నేను మా డాడీ షాప్స్ అలా ఓపెన్ చేసేదాన్ని. ఆ హడావిడి నేను అప్పుడు ఫీల్ అయ్యాను. సేమ్ మా అద్య కూడా ఇప్పుడు నా షాప్ ఓపెన్ చేస్తుంది అనమాట. ఇది కంటిన్యూ అయింది వారసత్వం లాగా. అన్ఫార్చునేట్గా నేను ఒకటి అనుకుంటే దేవుడు ఇంకొకటి చేశాడు. నేను అదేంటనేది కూడా నేను మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. వీలైతే ఈ వీడియోలోనే షేర్ చేస్తాను, లేకపోతే ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా ఆలోచించానండి. ఈ బిజినెస్ అనే కాదు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి చాలా అంటే చాలా ఆలోచించాను. ఇంకా అంటే అంటే సక్సెస్ వస్తుందా లేదా, లేదంటే లాస్ అవుతుందా, ఎలా వెళ్తే బాగుంటుంది, ఏ వేలో వెళ్తే బాగుంటుంది అంతా నేనంటే చాలా రోజులు సగం రాత్రి పడుకోకుండా ఆలోచించుకొనే ఉండిపోయేదాన్ని దీనికోసమే. ఎలా అయినా సరే ఇంకా చేసేయాలి అని డిసైడ్ అయిపోయి, లాస్ అయినా ఏమైనా సరే ఫస్ట్ బిజినెస్లోకి వెళ్ళాలంటే డేరింగ్ తీసుకుంటేనే అవుతుంది. ఎప్పుడు చేద్దాం 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 అనుకునే కంటే చేయడం బెటర్ అని చెప్పేసి చేసామన్నమాట. ఇది ఆద్య మా డాడీ ఫోటో పట్టుకొని కూర్చుంది. యాక్చువల్గా అది మా డాడీ కూర్చోవలసిన ప్లేస్. నేను తన కోసమే స్టార్ట్ చేశాను. నిజంగా చెప్పాలంటే బిజినెస్ అనేది ఆఫ్లైన్, నాట్ ఆన్లైన్. అలాంటిది నేను స్టార్ట్ చేసే టైంకి తను లేరు. నేను షాప్ తీసుకున్నప్పుడు, నేను అడ్వాన్స్ ఇచ్చినప్పుడు తను నాతోనే ఉన్నారు, కానీ నేను షాప్ ఓపెన్ చేసే టైంకి తను నాతో లేరు. అందుకే చెప్తున్నాను, నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది అని. అంటే నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం, కానీ నేను స్టార్ట్ చేద్దామని డిసిషన్ తీసుకున్నప్పుడు ఉన్నంత హ్యాపీగా ఓపెనింగ్ రోజు లేను. ఎందుకంటే మా డాడీ లేరు కాబట్టి. తనే నాకు అన్నీ. అలాంటి తనే లేకపోయేసరికి నాకు ఏదో లేని ఫీలింగ్ వచ్చింది. ఇప్పటికీ కూడా నేను తలుచుకుంటుంటే నాకు అంటే నేను చెప్పలేను. తెలిసిందే కదా అందరికీ, గర్ల్స్ అందరికీ ఫేవరెట్ ఎప్పుడు డాడీయే ఉంటారు. బట్ తను ఎప్పుడు నాతోనే ఉండి, తను నా వెనకాతలే ఉండి తను నన్ను నడిపిస్తారని నేను అనుకుంటున్నాను. అసలు అనిల్ ఎలా అంటే తనకి బిజినెస్ అంటే భయం. అంటే అంత రిస్క్ అవసరమా, జాబ్ చేసుకుంటే మనకి శాలరీ వస్తుంది కదా, బిజినెస్ చేసి రిస్క్ తీసుకోవడం అవన్నీ అంత అవసరం, అంత స్ట్రెస్ అవసరమా అని తను ఆలోచిస్తాడు. అలాంటి తను కూడా ఒప్పించడం వరకే నాది, తర్వాత అంతా తనే చూసుకున్నాడు. ఇక్కడే మన మేడం గారు ఫస్ట్ బోని చేశారనమాట. వడ్డానం లేదు దానికి, అందుకని వడ్డానం తీసుకుంది. బోని చేసిన తర్వాత ఇంకా అందరూ 1 by 1 తీసుకున్నారనమాట. ఫస్ట్ డే బిఫోర్ డే కూడా నేను రేపు సేల్ అవుతుందా అవ్వదా ఏంటి, ఆ రోజు ముందు రోజు అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా అదే భయంలో ఉన్నానన్నమాట. కానీ ఫస్ట్ డే చాలా బాగా అయింది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ వచ్చారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే వచ్చారు. దట్టు మనం 50% ఆఫర్ పెట్టామన్నమాట ఓపెనింగ్కి. దానివల్ల ఇంకా బాగా వచ్చారు. అందరూ కూడా చాలా కలెక్షన్ చాలా బాగుంది, ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి అనే చెప్పారు. మళ్ళీ అగైన్ మీ దగ్గరే తీసుకుంటాం,
ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకెప్పుడు ఇంకే షాప్‌కి వెళ్ళే పని లేదు. మీ దగ్గరికే రావాలి. మీ దగ్గర చాలా బాగున్నాయి కలెక్షన్ అని కూడా చెప్పారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజంతా చాలా హ్యాపీగా గడిచింది. మనకు బాగానే సేల్ అయిందనమాట ఫస్ట్ డే. ఆ తర్వాత కూడా పర్వాలేదు బాగానే అవుతుంది బిజినెస్. ఆ రోజు పోయింది నా వాయిస్. ఇంకా ఇప్పటికీ కూడా పర్ఫెక్ట్‌గా రాలేదు. ఇంకా కొంచెం ఉంది ఇంకా. ఎప్పుడొస్తుందో మరి. అప్పటి వరకు ఆగలేక ఇంకా పోస్ట్ చేసేస్తున్నాననమాట. ఎలా ఉన్నా మరి మీరే భరాయించాలి వాయిస్. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ రోజైతే మా వదిన, మా అన్నయ్య, అనిల్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. మా వదినే సగం హెల్ప్ చేసింది నాకు. చాలా బాగా అనిపించింది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీకు నచ్చిన మోడల్స్ ఏమైనా ఉంటే వాట్సాప్ చేసి ఆర్డర్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 6305035576. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర 50% ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీరు ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి వీడియో కాల్ చేసి మీరు మోడల్స్ చూడొచ్చు. మాకు ఇలా వీడియో కాల్ ఫెసిలిటీ కావాలి అని నాకు ఫోన్ చేసి చెప్తే నేను మీకు వీడియో కాల్ అరేంజ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోవచ్చు కూడా మీకు నచ్చిన ఐటమ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే సిఓడి అని అడుగుతున్నారు. సిఓడి ప్రాసెస్ ఏంటనేది నాకు తెలియదు. నేను కనుక్కుంటున్నాను. మేబీ త్వరలో సిఓడి కూడా పెట్టొచ్చు. ఓకేనా. కాబట్టి అన్నీ మీరు అడిగినవన్నీ నేను చేయడానికే ట్రై చేస్తున్నాను. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి వడ్లపూడిలో పవన్ సాయి హాస్పిటల్ అని ఉంటుందండి. దానికి కొంచెం ఫ్రంట్కి వస్తే ఉంటుంది. ఓకే. వడ్లపూడి అంటే గాజువాక నియర్ బై ఏరియాలోకి వస్తుంది. వడ్లపూడి విశాఖపట్నం. గాజువాక సరౌండింగ్స్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికైనా వడ్లపూడి అంటే తెలుస్తుంది. ఇంకా మీరు ఎవరైనా షాప్కి రావాలంటే మీకు అడ్రస్ క్లియర్గా తెలియకపోతే మీరు నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఇంకా యాక్చువల్గా నేను అనుకున్నాను షాప్కి సంబంధించి ఫర్నిచర్కి సంబంధించి అలాంటి వీడియోస్ అన్నీ చేద్దాం అనుకున్నాను. కానీ ఏం చేయడానికి నాకు కుదరలేదు. టైం కూడా అవ్వలేదు. ఫర్నిచర్ గురించి ఎందుకు చేద్దాం అనుకున్నానంటే నేను పెట్టుకుందామనే ఐడియా వచ్చిన తర్వాత నేను సెర్చ్ చేస్తే నాకు ఎక్కడ ఫర్నిచర్ రిలేటెడ్ వీడియోస్ ఏం కనిపించలేదన్నమాట. అంటే ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని ఒక ఐడియా కోసమని నేను సెర్చ్ చేశాను. కానీ నాకు అంత మంచి వీడియోస్ ఏం కనిపించలేదు. అందుకనే నేను ఆ టాపిక్ మీద వీడియో చేద్దామని అనుకున్నాను. కానీ నాకు అంత టైం కుదరలేదన్నమాట. అన్నీ చాలా చాలా త్వరగా చేసాము. ఓపెనింగ్ రోజు అయితే మొత్తం అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారండి. నేను పిలిచిన వాళ్ళందరూ వచ్చారు మ్యాక్సిమము. చాలా బాగా అనిపించింది. అంటే నేను ఎంత భయపడ్డానో ఆ భయంలో ఒక హాఫ్ తగ్గిపోయిందనమాట ఆ రోజు. అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు అది సక్సెస్ అవుతుందా లేదా ఏంటి అని. అందుకని నాకు కూడా చాలా భయం ఉండేది. కానీ ఆ రోజు నాకు కొంచెం పర్వాలేదు రిలాక్స్ అవ్వచ్చు అని అనిపించింది. ఎందుకంటే నాకు ఆ ఫస్ట్ డే అంత సపోర్టివ్గా అనిపించారనమాట. నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ అనిల్ వాళ్ళ కొలీగ్స్ కానీ అందరూ చాలా బాగా వచ్చారు. అందరూ కూడా కలెక్షన్ చాలా బాగుందని చెప్పారు. ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయని చెప్పారు. ఇంకా లోకల్లో కస్టమర్స్ కూడా చాలామందే వచ్చారు. అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యే తీసుకొని వెళ్ళారు. తీసుకోకుండా ఎవరు వెళ్ళలేదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సెట్స్ అన్నీ మీకు 50% ఆఫ్లో ఉన్నాయి. ఈ సెట్స్ వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మీకు ఏమైనా నీడ్ ఉంటే కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మా వాట్సాప్ నెంబర్కి 6305035576. 2000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. మీకు ఈ ప్రైస్లో చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. అండ్ మా వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.